అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ రావచ్చు. పేరెంట్స్ యేసుక్రీస్తునందు ఆనందించడం అనే దావీదు దేవుని నాట్యంతో ఆరాధించేవాడు. హృదయపూర్వకంగా నాట్యం అనేది దేవుని ఆరాధనలో ఒక భాగం అన్నమాట. ఒక వ్యక్తి సంతోషాన్ని వ్యక్తపరిచేందుకు పాటలు పాడతారు, కొంతమంది నాట్యం చేస్తూ ఉంటారు. అలాగే నాట్యాలతోటి పాటలతోటి దేవుణ్ణి స్తుతించడం ఆరాధించడం మనకు ఒక ధన్యత. సైకిల్ మీద ఉన్న వాళ్ళారా మీరు దిగండి. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే ఇక్కడ మీకు ఏది కనపడుతుంది సార్? అక్కడ అందరికి చెత్త పైన దాన్ని ఏమంటారంటే, ఒక చెట్టు బయటకు వచ్చిన తర్వాత దాన్ని మొద్దు అంటారు. ఏమంటారు? ఎండిపోయిన మొద్దు అంటారు. ఏమంటారు? ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టేది. ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టేది. ఆ చిగురు పేరు యేసు అనే పేరు పెట్టారు. చింత చెట్టు మీద 2 చిలకలున్నవి. చెట్టు మీద 2 చిలకలున్నవి. ఆ చిలక నోట్లో యేసు రాజు పలుకులున్నవి. తాళ మీద